ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు 5గురు సర్దారులు ఇందులో అష్టోద్ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి దాగోను అనే దేవత గుడిలో ఉంచుకుంటారు. వాళ్ళు కూడా చాలా మంచిదే. నేడు లోకంలో అన్యులు ఏం చేస్తారు తెలుసా? ఈయన కూడా దేవుళ్ళో ఒక దేవుడని ఒక ఫోటోని ఎక్కడ పెడతారు? గోడకు తగిలించుకొని మొక్కుకొని చలో వ్యాపారాలకి, ఉద్యోగాలకి, పొలం పనులకు వెళతారు. ఎక్కడ పెట్టారు చూడండి. దాగోను అనే దేవత దేవుని గుడిలో వాళ్ళు ఉంచుకున్నారు. లోకస్తులకు అర్థమవుతుందండి యేసు ప్రభు అని ఆయన దేవుడని. నేటి క్రైస్తవులు గుడ్డిగా ఏదో నమ్ముకుంటున్నాం, ఆచారమైన భక్తి ఏదో సాంప్రదాయ ప్రకారంగా చేసుకొని వెళ్ళిపోతున్నాం. అన్నిలు చూడండి ఎక్కడ తెచ్చిపెట్టారు? ఎక్కడ తెచ్చారండి? దాగోనుని దేవత గుడిలో తెచ్చి పెట్టుకున్నారు. ఈ దేవుడు కూడా ఒక దేవుడే. ఈ దేవుని ఫోటోని తీసుకెళ్ళి మా దేవుని ఫోటోలో ఉంచుకోవాలి, మా దేవుని ఫోటోల మధ్యలో పెట్టుకోవాలని అన్యులకు అర్థమైపోయిందండి. ఈ దాగోనుని దేవత గుడిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు తెల్లవారే వెళ్ళి చూసేసరికేనండి దాగోను దేవత బోర్లబడి ఉంటుంది. ఏం జరిగింది? ఎవడన్నా వచ్చి కింద పడేసింది. ఎందుకు గట్టిగా తలుపులు వేశారు, తాళాలు వేశారు, సెక్యూరిటీ గార్డులు ఇద్దరు నిలబెట్టి వెళ్ళిపోయారు. మరలా ఉదయకాలం మరలా వచ్చి చూసేసరికి ఏమండి కాళ్ళు, చేతులు, మొత్తం తల ఎక్కడికక్కడికి నరికివేయబడి మొండెం ఒక్కటే మిగిలింది. వీళ్ళకి అర్థమైపోయింది, వామ్మో ఈ దేవుడు ప్రభావము కలిగిన దేవుడు. ఏం జరిగిందో తెలుసండి? ఒక్కసారి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము ఏ అన్యులు అనుకున్న దేవతల గుడిలో పెట్టుకున్నారండి, దేవతల గుడులు, టెంపుల్స్ డోర్స్ క్లోజ్. మన జీవితాలలో దేవుని మందసం ఉంటే మన డోర్స్ ఓపెన్. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అక్కడేమో టెంపుల్ డోర్స్ క్లోజ్ అయ్యాయి, అదే మందసం మన బ్రతుకుల్లో ఉంటే ఏ డోర్స్ ముయ్యబడ్డాయో ఆ డోర్స్ ఓపెన్ అయితే. ఏ డోర్స్ ముయ్యబడ్డాయో దేవుడు మన జీవితాలలో తెరవజేయునుగాక. చూసారా దేవుని ప్రభావము? ఎందుకనండి ఎబినేజర్లో చూయించలేదు? ఎందుకని? దేవుడు దాగోను గుడిలో తన శక్తిని, ప్రభావాన్ని ఎందుకు కనబరిచాడో తెలుసా? వీళ్ళు ఒకవేళ వీళ్ళకి బలాన్ని, వీళ్ళకి ఏదన్నా శక్తినిస్తే కాలర్లు ఎగరేసి మాదే, మా బలమే, మేమే ఓడించిన శత్రువుల్ని, ఆ అవకాశం ఇవ్వడు దేవుడు. అవకాశం దేవుడు ఇవ్వలేదు. దేవుడు దాగోను దేవత గుడిలోకి వచ్చి ఏమండి ఆ గుడిలో ఉన్న దేవతని పడగొట్టేసి వాళ్ళకి అప్పటికి అర్థమైంది, మేము పూజించే దేవుణ్ణే పడగొట్టాడంటే ఈ దేవుని సామర్థ్యము, ఈ దేవుని బలము, ఈ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది. ఏమండి నేను కొట్టలేదు ఒక వ్యక్తిని, ఇంకొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని కొట్టాడు అనుకో, నా దృష్టిలో ఎవరు గొప్ప? అప్పటి వరకు అతను నేను గొప్ప అనుకున్నాను, అతన్ని కొట్టినవాడు అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా ఏం చేసిండో తెలుసండి? వీళ్ళకి ఏదైతే ఆధారమో, ఏదైతే దేవుడు అని నమ్ముతున్నారో ఆ దేవతనే పడగొట్టేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, వామ్మో ఇతను శక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు. అలాగా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత అష్కలోన్ అనే ప్రాంతానికి, ఘాతు అనే ప్రాంతానికి, ఎక్రోన్ అనే ప్రాంతానికి, గాజా అనే ప్రాంతానికి 5 సర్దారుల గ్రామాలకు తిరుగుతూ ఉంటుంది దేవుని మందసం. ఈ మందసం వస్తుంటే వాళ్ళకి బాధ కలుగుతుండేది, ఈ మందసం వస్తుంటే వాళ్ళకి భయం కలుగుతూ ఉండేది. ఈ మందసం వస్తుంటే కేకలు వేసేవాళ్ళు. వామ్మో ఈ మందసములో ఉన్న దేవుని యొక్క శక్తిని మేము మా దగ్గర ఉంచుకోలేము. నేటి ప్రజలు ఎందుకు దేవుని తమ జీవితాలలో ఉంచుకోలేకపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ బ్రతుకులు బాగలేక, వారి జీవితాలు బాగలేక నా మధ్య ఉండకూడదు. దేవుని యొక్క మందసము మా మధ్యలో ఉండకూడదు.